మరొక విశేషం ఏంటంటే ఆ కాళీమాత అనుగ్రహం ఏ విధంగా కలిగింది అనేది ఒకటి అద్భుతమైన విషయం అండి. ఎందుకంటే మనిషి ఎన్ని తత్వాలు ఏకరువు పెట్టినా, ఎన్ని సిద్ధాంతాలు తర్కాలు చేసినా, పెద్ద డాబులు పలికినప్పటికీ కూడా అసహాయ పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రం ఏదో ఒక ఆసరా లభించదా, ఒక అభయం దొరకదని ఎదురు చూస్తారండి. ఇది తెలుసుకోవాల్సింది. ఎటువంటి వాడైనా ఈయనకున్నటువంటి దారిద్ర్య స్థితిలో ఇంట్లో తల్లి, అప్పచెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఆకలితో బాధపడుతున్న పరిస్థితి, ఒక తమ్ముళ్ళు ఇంకా చిన్నవాళ్ళు, ఇది చూస్తూ వీళ్ళు ఏ విధంగానైనా ధనం సంపాదించుకుని బాగుండాలి, దీనికోసం నా బాధ్యత అని తెలుసుకుని రామకృష్ణ పరమహంస యొక్క ప్రార్థనని భగవంతుడు మన్నిస్తాడు గనక ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాను అని వెళ్ళి, నా తల్లికి, నా సోదరులకి సోదరిమణులకి ఆకలి బాధ లేకుండా చూడవయ్యా అని మీరు జగజ్జన్ని ప్రార్థించి నా కోసం చెప్పండి అన్నట్టు. వెంటనే ఆయన చూసి, నేనే ఎప్పుడు నా కోసం ప్రార్థించలేదు, ఇంకోటి కోసం నేనేం ప్రార్థిస్తాను, నువ్వే వెళ్ళి వేడుకో అన్నాడు. నేను ఎలా కోరుకోగలను, నేను ఎప్పుడు వెళ్ళలేదు గుళ్ళోకి, దండం పెట్టలేదు, మీరు చేస్తూ ఉంటారు కదా, మీరే వెళ్ళి విన్నవించండి అన్నాడు. అంటే నేను ఇలా విన్నవించలేను ఆయన అన్నాడు. అయితే నేను చెయ్యలేనన్నాడు ఈయన. సరే ఒక పని చెయ్యు, ఈరోజు మంగళవారం, ఈ రాత్రి కాళికాదేవి ప్రత్యేక ఆరాధన ఉంది, ఈ రాత్రి 9 గంటల సమయంలో నువ్వు వెళ్ళి కోరుకో. ఆ ప్రత్యేకమైన పూజ చేసిన తర్వాత ఆ రాత్రి వేళ కానీ నువ్వు కోరుకుంటే ఏది కోరుకున్న అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఆ రోజుకి, ఆ సమయానికి, పూజానంతరం ఉన్నటువంటి ప్రత్యేకతకి ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే మా అమ్మ ఎవరు అనుకున్నావు, మా కాళీ అమ్మ చైతన్య స్వరూపిణి, బ్రహ్మశక్తి. ఆవిడ సంకల్ప మాత్రం చేతనే ఈ లోకాలని సృజించి నడుపుతుంది ఆ తల్లి. అంటే ఇంతవరకు ఆయన కాళీపోయిన అభిప్రాయం వేరు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆమె తలంచుకుంటే ఏం చేయలేదు చెప్పు అంటే, మొత్తానికి గురువుగారు చెప్పిన మాటకి కాళీమాతను ప్రార్థిస్తే నా కష్టకాలం తీరిపోతుందని ప్రగాఢ విశ్వాసం కలిగింది. 9 గంటల ప్రాంతంలో శుచిగా ప్రథమ పర్యాయం ఆయన అమ్మవారి మందిరంలోకి ప్రవేశిస్తున్నాడండి. అమ్మవారి మందిరంలోకి వెళుతూ ఉంటే ఏదో తెలియని ఒకానొక పారవస్యం కలుగుతుంది ఆయనకి. ఎదురుగా చూసేటప్పుడు విగ్రహం కనబడలేదు, సాక్షాత్ జగజ్జనని స్వరూపం దర్శనం వచ్చింది. ఆమె ఏమిటో తెలుస్తున్నది. ఆవిడ సజీవమైనటువంటి రూపం, సాటిలేని సౌందర్య రూపం, ప్రేమస్వరూపం, దయామయి, సర్వశక్తిమయి, కారుణ్యంతో చూస్తుంది. ఆ తల్లి ముందు నిలబడ్డాడు నరేంద్రుడు. నిలబడి అంటున్నాడు, అమ్మా నాకు వివేకం ప్రసాదించు, నిన్ను సర్వవేళలా దర్శించగలిగే భాగ్యం ప్రసాదించమ్మా అని ప్రార్థించేట. మనస్సు ప్రశాంతంగా ఉంది. బయటకు వచ్చాడు. వెంటనే రామకృష్ణ పరమహంస బయట కూర్చుని, ఎన్నైనా దారిద్ర్యం పోవాలని ప్రార్థించేవా అని అడిగాడు. లేదు, అక్కడ చూసాడు, మర్చిపోయాను, అది అడగలేదు అన్నాడు. వెళ్ళు మళ్ళీ వెళ్ళు, నీ కోరిక సిద్ధిస్తుంది అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఆ తల్లిని చూడగానే అడిగింది ఏంటంటే, అమ్మా నాకు జ్ఞానం భక్తి ప్రసాదించమ్మా, ఇది అడిగాడు. మళ్ళీ వచ్చాడు బయటికి. ఏం అడిగేవాన్ని? అది అడగలేదండి అన్నాడు. ఏమిటయ్యా, మంచి అవకాశం దొరికినా ఇంకా అడగలేదు, కొంచెం నిన్ను నువ్వు అదుపులో పెట్టుకుని అడుగు. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేటప్పటికల్లా ఈ అనుభూతిని తర్వాత వివేకానందే చెప్తారు. అప్పుడు నాకు చెప్పలేని సిగ్గు ఆవహించింది. ఎందుకంటే ఒకప్పుడు మాటల సందర్భంలో పరమహంస చెప్పిన మాట గుర్తొచ్చిందిట. మహారాజు అనుగ్రహం దొరికాక గుమ్మిడికాయ అడిగినట్లు అమ్మవారు కనబడ్డాక అల్ప వస్తువును అడుగుతానా అనిపించిందిట. వెంటనే సిగ్గుతో ఆవేదన తల్లికి నమస్కారం చేసి, అమ్మ నాకేమీ వద్దమ్మా, విశుద్ధమైనటువంటి భక్తి జ్ఞానం ఈ రెండు ప్రసాదించు అని బయటకు వచ్చాడండి. అప్పుడు అనుకున్నాడు, ఇది ఈ పరమహంస గారి లీలా అనుకున్నాడు ఆయన. నీ వల్ల నేనేమి అడగలేకపోయాను. అమ్మ అనుభవం, కాళీ అంటే ఏమిటో అనుభవానికి వచ్చిందండి ఆయనకి. ఆ తర్వాత నేను అడగలేకపోయాను, కానీ నాకు ఆ బాధ ఉన్నది అంటే, మంచిదిలే, మంచి పని చేసావు, ఎందుకంటే నీ నుదుట ప్రాపంచిక సుఖాలు రాసి పెట్టలేదు నాయన అని చెప్పాడు. ఏం చేయని చెప్పు, ఒక పని చేయి, ఒక మాట అంటున్నాను, అవసరమైన అన్న వస్త్రాదులకి ఇకపై నీ కుటుంబానికి లోటు ఉండదు. ఇది రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి మాట. ఆ తర్వాత ఆ రాత్రి అక్కడ ఉండిపోయాడు ఆయన. అమ్మవారిని చూశాడు కదా, అనుభూతులు అలా తాదాత్మ్యం చెందిపోయి, నాకు అమ్మవారి పాట ఏదైనా నేర్పండి అని అడిగేటండి పరమహంసని. అప్పుడు పరమహంస తారాదేవిని సంబోధిస్తూ ఒక పాటని పాడగానే ఆ పాటే పాడుతూ రాత్రంతా పరవశించిపోయాడు ఆయన. ఆ పరవశించి పాడి ఆ గుమ్మంలో అరుగు మీద పడుకుండిపోయాడు. తెల్లవారిన తర్వాత ఇంకా లేవలేదు ఆయన. అప్పుడు పరమహంస గారికి మరొక శిష్యుడు వైకుంఠనాథ అని వచ్చాడు. అప్పుడు ఆయన వచ్చాడు, పరమహంస కూర్చుని నవ్వుతూ ఉన్నట్ట తనలో తాను. ఇతడు రాగానే, ఇదిగో ఏం జరిగిందో తెలుసా, అక్కడ పడుకున్నాడే ఆ నరేంద్రుడు, వాడు చూడు, వాడు చాలా మంచివాడయ్యా,
ఇంతకాలం జగజ్జనని నిన్ను అంగీకరించలేదు, నిన్ను అంగీకరించాడు తెలుసా, అమ్మను అంగీకరించాడు. దారిద్ర్యంలో మగ్గుతున్నాడు కదా, లోపలికి పంపించి ధనధాన్యాలు అడగమన్నాను, అడగలేకపోయాడు. అమ్మను అంగీకరించాడు. ఆమె మీద పాట నేర్పండి అన్నాడు, నేర్పాను. పిచ్చి వాళ్ళ పాడుతూ నిద్రపోయాడు. మొత్తానికి కాళీమాతని అంగీకరించాడని చిన్నపిల్లాళ్ళ చెప్పట్టండి ఆయన. ఈ విధంగా కాళీమాత అనుగ్రహం దొరికేలా చేశాడు. అప్పుడే భీషణ స్వరూపం చూసి ఇదేమి దేవత అనుకున్నాను, కానీ భగవంతుడు భీషణంగానూ ఉంటాడు, సౌమ్యంగానూ ఉంటాడు. భగవచ్చక్తి 2 రూపాలతోనూ ఉంటుంది. ఆ ముసుగు తీస్తే పరమమంగళమే ఉన్నది. అంటే ఒకే పరమమంగళ స్వరూపము అమంగళంలోనూ మంగళంలోనూ కనబడుతుంది. అదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని తర్వాత ఆయన గుర్తు చేసుకుని చెప్తాడు నరేంద్రుడు.